నెంబర్ 1, వ్యసనానికి బానిసైన అబ్బాయిలు. అంటే వాళ్ళు స్మోక్ చేయకుండా, డ్రగ్స్ తీసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. వ్యసనానికి బానిసైన అబ్బాయిలు, వాళ్ళ జీవితం వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వాళ్ళు పాపం ఏదైనా సాధించాలని వెళ్ళినా వాళ్ళ వల్ల కాదు. అట్లాంటి వాళ్ళు. నెంబర్ 2, డబ్బు కోసం తన పేరెంట్స్ మీద లేదా ఎవరి మీద అయినా, వేరే ఎవరి మీద, తోబుట్టువుల మీద డిపెండ్ అయిన అబ్బాయిలు. ఎందుకంటే అది అబ్బాయిల నేచర్ కాదు. అబ్బాయిలకి ఒకరి మీద డిపెండ్ అవ్వటం ఇష్టం ఉండదు. వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. అదే నార్మల్ బిహేవియర్. అది లేదంటే అట్లాంటి అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 3, ఇమ్మీడియట్గా ఫిజికల్ అవ్వాలని ట్రై చేస్తున్న అబ్బాయిలు. అంటే ఆ అబ్బాయి నీ మనస్తత్వం ఏంటి, నీ ఇష్టాలేంటి, నీ కష్టాలేంటి అని ఏమీ తెలుసుకోవడం లేదు. డైరెక్ట్గా నిన్ను ఒలిచేయాలని చూస్తున్నాడు. హీఈస్ ట్రైంగ్ టు గెట్ ఫిజికల్ విత్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాంటి అబ్బాయిలతో దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రేమించే మగవాడు అలా అమ్మాయితో మాట్లాడలేడు. అమ్మాయి ఇష్టాలు కనుక్కున్న తర్వాతే అలాంటివి మాట్లాడతాడు. అలాంటి అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి. సో మల్టిపుల్ బ్రేకప్స్ అయిన అబ్బాయి, అంటే ఆ అబ్బాయి చెప్తుంటాడు, నేను ఇంతమందిని ప్రేమించాను, అందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నేను బాగా చూసుకున్నాను, కానీ ఎవరు నాతో ఉండటం లేదు అని వాడు ఒక 5 లవ్ స్టోరీలు నీకు చెప్తాడు. సో 5 మంది అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు. నువ్వు నాకు మంచిగా అనిపిస్తున్నావు, నువ్వు నాతో ఉంటావా, నువ్వు నా లైఫ్లోకి వస్తావా అని ఇన్వైట్ చేస్తున్న అబ్బాయితో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే దూరం ఉండాలి. ఎందుకంటే అతని పాస్ట్ రిలేషన్షిప్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే, సో అతను ఎవరితోనూ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండలేడని చెప్తుంది. అంటే 1 year లేదా 2 years కావాలంటే అతని రిలేషన్షిప్ ట్రాక్ని చూడండి. 1 year లేదా 2 years లేదా 6 months ఇలాంటి ఒక టైం ఉంటుంది. ఆ టైం తర్వాత అతను ఆ అమ్మాయితో కంటిన్యూ చేయలేడు. ఐదర్ ఆ అమ్మాయి అతనితో కంటిన్యూ చేయలేదు, లేదా అతనే ఆ అమ్మాయితో కంటిన్యూ చేయడు. ఎందుకంటే ఏదో ఒక ఆ అమ్మాయికి అతని గురించి అంతా తెలిసిపోవచ్చు, తను అతనితో ఉండలేక పారిపోవచ్చు, లేదా ఆ అబ్బాయికే ఆ అమ్మాయి బోర్ కొట్టేయచ్చు, అతను ఆమెతో ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోవచ్చు. అతనికి అప్పుడప్పుడు ఫ్రెష్ ఫీలింగ్, కొత్త ఫీలింగ్ కావాలి, కొత్త అమ్మాయిలతో రిలేషన్షిప్ కావాల్సి రావచ్చు. సో అలాంటి అబ్బాయిని ఖచ్చితంగా దూరంగా పెట్టాలి. నెంబర్ 5, చాలా బాగా ప్రేమిస్తున్నాడు, నేను చాలా బాగా చూసుకుంటున్నాడు, బుజ్జి బంగారం అంటున్నాడు, నువ్వు అడిగిన సినిమాకి తీసుకెళ్తున్నాడు, నువ్వు అడిగినవన్నీ కొనిపెడుతున్నాడు, కానీ ఏ రోజు పెళ్ళి అనే కమిట్మెంట్ వాడు ఇవ్వటం లేదు, పెళ్ళి అనే మాట వాడు తీయటం లేదు, పెళ్ళి చేసుకోలేను అని నీకు డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే నాకు ఈ కారణం ఉంది, అంటే క్యాస్ట్ కారణం ఉంది, లేదా స్టేటస్ ప్రాబ్లం, డబ్బు ప్రాబ్లం ఉంది, లేదా మా ఇంట్లో నాకు ఆల్రెడీ మరదలు ఉంది, లేదా ఇంకోటి ఏమో ఉంది, నాకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. రీజన్ ఏదైనా కావచ్చు, ఏ రీజన్ అయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో గడపాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను, కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పే ప్రతి ప్రేమ దొంగ ప్రేమే. సో అది అమ్మాయి చెప్పొచ్చు, లేదా అబ్బాయి చెప్పొచ్చు, ఏదైనా సరే ఆ ప్రేమ, పెళ్ళికి దారి తీయని ప్రేమ కాదు. సో పెళ్ళి చేసుకోను, లవ్ మాత్రం చేస్తాను అనే అబ్బాయిలకి కాళ్ళకి ముక్కేసి దండం పెట్టేసి దూరంగా ఉండడం మంచిది.